అంజనేయకో నారాయణ పరబ్రహ్మణే నమ. రామానంద గురుభ్యో నమ. మల్లమ్మ మాత గురుభ్యో నమ. ఓం జగద్గురు దత్తాత్రేయ నమ. పరమగురు దత్తాత్రేయ నమ. పరమాత్మ గురు దత్తాత్రేయ నమ. నరులారా, జనులారా, నరజన్మం వచ్చేది చాలా కష్టం. నరజన్మాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నరజన్మాన్ని పాడు చేసుకోవద్దు. నరజన్మాన్ని వేస్ట్ చేయరాదు. బుద్ధితోని, జ్ఞానంతోని, సత్యంతోని, నిలకడతోని ప్రయత్నించండి. నిలకడతోని, సత్యంతోని, ధర్మంతోని, న్యాయంతోని. సత్యం, ధర్మం, న్యాయం, బుద్ధి, జ్ఞాన, మనస్సు, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా సత్యంలో దొరబడాలి. మనిషి ఎప్పుడైనా కానీ ఓర్పు కలిగితేనే, ఓర్పే అన్నిటికీ సర్వ కార్యాలకు, సర్వ సత్కార్యాలకు ఓర్పే బునాది. సర్వ సత్కార్యాలకు ఓర్పే బునాది. ఓర్పు లేని వానికి చిత్తము కుదరదు. ఒక చోట ఉండడు, ఒక మాట మీద ఉండడు, ఒక ధర్మం పాటించడు. ఆడు ఏదో ఊగుతూనే ఉంటాడు. ఏదో ఒకటో ఈడో ఒకటి అది అవుతాడు. ఏది కనపడితే వాళ్ళకి జ్వరపడతాడు. ఏది బాగా, ఎక్కడైతే జనం ఎక్కువ ఉంటారో అక్కడ జ్వరపడతాడు. ఏది బాగా అనిపిస్తుందో అక్కడ జ్వరపడతాడు. కానీ దానికి ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ పోయేవానికి వ్యభిచారం అని వస్తుంది. వ్యభిచారానికి వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ సర్వానికి మూలం, సర్వ జగతికి మూలం సృష్టి లేనప్పుడు, సృష్టి ఉన్నప్పుడు ఒక్కడే. సృష్టి లేనప్పుడు, సృష్టి ఉన్నప్పుడు ఒక్కడే ఉంటాడు. ఈ సృష్టి అంతా ఎక్కడ పోయిందంటే ఆ ఒక్కరిని జ్వరపడుతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ ఒక్కరికి వెళ్ళే వస్తుంది. అతనే దత్తు ఏక నిరంజన్, ఏకో నారాయణ. ఏకో నారాయణ అతని భాగమే సృష్టి ప్రారంభమైనాక అతని భాగమే బ్రహ్మం, అతని భాగమే శివుడు, అతని భాగమే శక్తులు అన్నమాట. అతని భాగమే శక్తులు, అతని భాగమే సృష్టి, అతని భాగమే శక్తులు. సామర్థ్యం, సత్యం, సామర్థ్యం ఇవన్నీ కూడా అతనికి వెళ్ళి వచ్చినవే. మళ్ళీ అతనిలో జ్వరపడతాయి. ఇది ఎలా ఉంటుందంటే అతని యొక్క అంశము, ఆ ఏకో నారాయణ అంశం ఎలా ఉంటుందంటే సత్యంతో కూడుకొని ఉంటుంది, ధర్మంతో కూడుకొని ఉంటుంది, న్యాయంతో కూడుకొని ఉంటుంది, ధైర్యంతో కూడుకొని ఉంటుంది, తీవ్రమైన శక్తితో కూడుకుంటుంది. అది ఎప్పుడు కూడా అపజయం కాదు. ఆ ఏకో నారాయణ అంశం ఎవరికైతే ఉంటుందో, ఏ మతానికి ఉంటుందో, ఏ మనిషికి ఉంటుందో, ఏ మనిషి పాటు ఉంటాడో ఆ మనిషి ఎప్పుడైనా అపజయం కాడు. వాడు ఎప్పుడు కూడా తపస్సు స్వరూపంగా ఉంటాడు. ఎప్పుడు కూడా సత్య స్వరూపంగా ఉంటాడు. ఎప్పుడు కూడా అపజయం కాడు. ఆ ఏకో నారాయణ అంశము ఎప్పుడు కూడా అపజయం కాదు. అంటే కృష్ణావతారంలో స్వయంగా ఏకో నారాయణ అవతారమే వచ్చిందనుకోవాలి. ఎందుకంటే అక్కడ అపజయం అతనికి లేదు. చిన్న పిల్లవాడు నుంచి అపజయం లేదు. చిన్న పిల్లవాడు నుంచి పెద్ద పెద్ద శక్తులు మీనబడ్డాయి. కానీ భూతకి అనే ఒక పెద్ద భూతం అది. అటువంటి భూతం అది ఎంతో మంది పిల్లల్ని చంపింది. కానీ అటువంటి భూతం కూడా కాలి సన్ను ఆ రొమ్ము పీకి చంపేశాడు చిన్న పిల్లవాడు. శటకాసురుడు పిల్లవాడు ఉండంగానే, ఇంకా ఎంతమంది పిల్లవాడు ఉండంగా కూడా అపజయం కలగలేదు.
ఎందుకు కలగలేదంటే అతను ఏకోనారాయణ అంశం ఉన్నది కాబట్టి అపజయం రాదు. ఏకోనారాయణ అంశం ఉన్న వారికి అపజయం రాదు. ఎవరైనా ఏకోనారాయణ భావన ఉంటుందో, ఏ భక్తునికైతే, ఏ గురువుకైతే, ఏ మతానికైతే ఆ ఏకోనారాయణ భావం ఉంటుందో వాళ్ళకు అపజయం రాదు. అది మధ్య రకంగా కూలిపోదు కూడా. అక్కడ ఎక్కువ తపస్సు ఉంటుంది, ఘోరంగా తపస్సు ఉంటుంది, ఘోరంగా భక్తి ఉంటుంది. మరి జ్ఞానం, అపారమైన జ్ఞానం ఉంటుంది. మరి ఎటువంటి జ్ఞానం ఉంటుంది, ఎటువంటి ధైర్యం ఉంటుంది, ఎక్కడ పోయినా భయం ఉండదు. ఏకోనారాయణ భక్తి ఎవరికైతే ఉంటుందో, ఏకోనారాయణ భావన ఎవరికైతే ఉంటుందో, ఏకోనారాయణే దేవుడని ఎవరైతే భావిస్తారో వాళ్ళకు భయం ఉండదు, అపజయం ఉండదు. ఇది సత్యమైన మాట. ఈ కలియుగంలో పుట్టిన మతాలు వాటికి ఏరు బలం లేదు. వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఏరు బలం లేదు, అవి మధ్యన ఓడిపోతాయి. అక్కడ కలియుగంలో పుట్టిన యొక్క మతాలకు కూడా శక్తి లేదు. అవి ధనము చేత, ఉపాయం చేత, అపాయం చేత పైకి వచ్చినాయి కాబట్టి అవి కొన్ని రోజులకు కూలిపోతాయి. అవి ఎక్కడికి కలుస్తాయి? మళ్ళీ ఏకోనారాయణ యొక్క అంశం లోపటే కలిసిపోతాయి.